ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఇప్పటిదాకా చెప్పుకున్నాం డాటా టైప్స్ ఏం చెప్పుకున్నాం, ఇంటీజర్, ఫ్లోట్, డబుల్, క్యారెక్టర్ అని చెప్పుకున్నాం కదా. డాటా టైప్స్ కూడా ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఉంటాయి, అంటే షార్ట్ కట్స్ అన్నట్టు డెనోట్ చేయడానికి ఉంటాయి. ఇంటీజర్కి %d నైనా యూజ్ చేయొచ్చు, లేదంటే %i నైనా యూజ్ చేయొచ్చు. మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు రెండిట్లో ఏది యూజ్ చేసినా కానీ మనకి ఇంటీజర్ కింద తీసుకుంటుంది, అవుట్పుట్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ ఫ్లోట్కి %f అని తీసుకోవచ్చు, లేదంటే %d అని తీసుకోవచ్చు. డబుల్కేమో LF, క్యారెక్టర్కేమో %c అని తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రింట్ 3.5 అండ్ 4.5 అనుకుందాం. ఇదేంటిది ఫ్లోట్, x = 3.5 అండ్ y = 4.5. అంటే ప్రింట్ f %f. ఇప్పుడు %f అంటే ఏంటిది, ఫ్లోట్కి ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటిది %f కాబట్టి మనం ఇక్కడ %f అని తీసుకున్నాం. ఇక్కడ x అండ్ y అని తీసుకున్నాం. మనకి ఈ x ఈ y అవుట్పుట్స్ కావాలి కాబట్టి ఇక్కడ x అండ్ y అనేది తీసుకున్నాం కదా, అలా. నెక్స్ట్ క్యారెక్టర్ గ్రేడ్ =a అంటే ఇప్పుడు మనం ఏం ప్రింట్ చేయమంటున్నాం, దీన్ని %c ఎందుకు తీసుకున్నాం, ఇది క్యారెక్టర్ కాబట్టి %c తీసుకున్నాం, అందుకే a తీసుకోలేదు, b తీసుకోలేదు. ఇంతకుముందుకు వీడియోలో మీకు చెప్పినట్టు ఇక్కడ printf 10 9 20 అంటే ఇంటీజరే తీసుకొని తర్వాత ఏం చేసి 10 9 20 printf %d అండ్ a, b. %d ఇక్కడ 2 సార్లు ఎందుకు తీసుకున్నామంటే 10కి ఒక వేరియబుల్, 20ది ఒక వేరియబుల్, అందుకే %d అండ్ a, b అని తీసుకున్నాం ఇందులో. ఇప్పుడు మనం ప్రోగ్రామ్స్కి ఎన్ని డేటా టైప్స్ ఉంటాయి, ఆ డేటా టైప్స్ని ఎలా యూజ్ చేయాలి, ప్రోగ్రామ్స్కి వేరియబుల్స్ ఎలా తీసుకోవాలనేది మనకు ఇప్పుడు అన్నీ తెలుసుకున్నాం కదా. అన్నీ అర్థమయ్యేలా మీకు క్లియర్గా చెప్పాను కదా ఈ వీడియోలో. ఇప్పుడైతే మనం ఒక ప్రోగ్రామ్ని డెవలప్ చేద్దాము. ప్రింట్ ఎనీ 2 నెంబర్స్ విత్ ద ప్రోగ్రామ్. ఏదైనా ఒక 2 నెంబర్స్ని ప్రోగ్రామ్ రాసి ప్రింట్ చేయమంటున్నారు. ఇట్లాంటి క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్స్లో కానీ వస్తాయి. ఇంటర్వ్యూలో కూడా ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చి మీకు ఇలా క్వశ్చన్ ఒకటి ఇస్తే దాని కింద మీరు ప్రోగ్రామ్ అనేది వాళ్ళకి చూపిస్తే అప్పుడు మీకు జాబ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ తీసుకుందాం. ఫస్ట్ చూడండి, ఇక్కడ మీకు మీ వీడియోలో చూపిస్తున్నాను. వైడ్ మెయిన్ తోటి స్టార్ట్ అయింది. వైడ్ మెయిన్, ఓపెన్ ద బ్రాకెట్. ఇక్కడ ఇంటీజర్ a = 10, b = 20 తీసుకున్నాం. తర్వాత క్లియర్ స్క్రీన్, printf %d and %d a, b, get chs, క్లోజ్ ద బ్రాకెట్. మనకి ఏం కావాలి, ఎనీ 2 నెంబర్స్ని ప్రింట్ చేయాలి అంటే ఇక్కడ మనం మెయిన్ తోటి స్టార్ట్ చేసినాం, ఓపెన్ బ్రాకెట్ తీసుకున్నాం. తర్వాత ఇంటూ a = 10. ఎనీ 2 నెంబర్స్ అన్నారు కదా, 10 తీసుకోవచ్చు, 20 తీసుకోవచ్చు, 30 తీసుకోవచ్చు. ఏ వాల్యూ ఎంతైనా తీసుకోవచ్చు, b వాల్యూ ఎంతైనా తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఎక్కడైనా డెసిమల్స్ వాల్యూస్లో తీసుకోలేం కదా, లేదంటే క్యారెక్టరిస్టిక్స్ తీసుకోలేదు. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, 10 and 20 అంటే ఏంటి, పాజిటివ్ వాల్యూస్ కాబట్టి ఇవి ఇంటీజర్ కిందికి వస్తాయి కాబట్టి ఇక్కడ ఇంట్. ఇందాక నేను మీకు చెప్పాను కదా వేరియబుల్ సింటాక్స్లో ఎక్కడ ఇవి తీసుకోవాలని, ఇక్కడ అందుకే ఇంటీజర్ తీసుకొని a = 10, b = 20 చూపించాను. తర్వాత క్లియర్ స్క్రీన్ ఎందుకు యూజ్ చేయాలో కూడా చెప్తాను. తర్వాత printf %d ఏం తీసుకున్నాం అంటే ఇంటీజర్స్కి మనకి ఏంటిది ఇక్కడ నేను చూపించాను కదా, %dr యూజ్ చేయొచ్చు, %i అయినా యూజ్ చేయొచ్చు. అందుకే printf ప్రింట్గా అంటుంది ఇక్కడ కంప్యూటరు. a = 10, b = 20. ఇవి దేని కిందకి వస్తాయి, ఇంటీజర్. అంటే ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 2 times %d. ఈ వాల్యూస్ అనేది ఎందులో ఉన్నాయి, ఏలో ఉన్నాయి, అలాగే బీలో ఉన్నాయి. తర్వాత గెట్ chs, క్లోజ్ ద బ్రాకెట్. ఇక్కడ మనం మెయిన్ ఎందుకు యూజ్ చేసినాం, ఇక్కడే ఎందుకు ఓపెన్ చేసినాం, ఇక్కడ క్లియర్ స్క్రీన్ ఎందుకు తీసుకున్నాం, ఇక్కడ గెట్ chs ఎందుకు తీసుకున్నాం, ఎందుకు క్లోజ్ చేసినాం అనేది కూడా నేను ఇప్పుడు మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం వైడ్ మెయిన్ తీసుకున్నాం కదా, వైడ్ మెయిన్ అనేది ఎందుకు తీసుకున్నామంటే మెయిన్ అనేది ఒక ఫంక్షన్ అంటే మీకు అందరికీ తెలుసు, ఏ సెల్ఫ్ కంటైన్డ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ టు పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. ఒక టాస్క్ని
ఒక స్టేట్మెంట్ రూపంలో పర్ఫామ్ చేయడానికి మనం ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. తర్వాత ఓపెన్ బ్రాకెట్ తీసుకున్నాం కదా మనం ప్రోగ్రాంలో మనకు సైడ్కి ఇట్లా రాయడానికి స్పేస్ లేదు కాబట్టి నేను పక్కకు రాసి మీకు చూపిస్తున్నాను. ఓపెన్ బ్రాకెట్ ఎందుకు తీసుకున్నామంటే బిగినింగ్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్, అంటే ఇక్కడ నుంచి మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. కంప్యూటర్కి చెప్తున్నాం మనం ఇక్కడ నుండి మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ చేశాను నేను. ఇక్కడ నుండి నాకు కావాల్సిన డేటాను నేను మీకు కావాల్సిన డేటాను మీకు ఇస్తాను, నాకు కావాల్సిన డేటాను నాకు ఇవ్వండి అని int a = 10 b = 20 అని అక్కడ కూడా తీసుకున్నాం కదా. ఇక్కడ లాస్ట్కి మనం ఇట్లా క్లోజ్ చేస్తాం కదా. ఇది ఎందుకు ఇట్లా క్లోజ్ చేస్తాము అంటే ఫంక్షన్ డిక్లరేషన్స్ అన్నట్టు. అంటే ఇక్కడ మనం కామాస్ కానీ ఫుల్ స్టాప్స్ కానీ సింగిల్ కాలం కానీ ఇట్లా అన్నీ ఒక్కొక్క ప్రోగ్రామ్స్కి ఒక్కొక్క క్లోజింగ్నెస్ అని ఉంటుంది అన్నట్టు. అలా ఎందుకు క్లోజ్ చేస్తామంటే ఫంక్షన్ డిక్లరేషన్ అంటూ. ప్రింట్ ఎఫ్ ద సమ్ ఆఫ్ %d a+b ఇట్లా మనం అంటే ప్రింట్ అయ్యేలాగా చూసుకుంటున్నాం కదా. మనం కంప్యూటర్కి ప్రింటెడ్ మెథడ్ ఇచ్చి మనకు కావాల్సిన అవుట్పుట్ కోసం మనం చూస్తున్నాం కదా. ఇది ఇంతకుముందుకు మనం ప్రోగ్రాంలో చూసాం కదా. అది ఏంటంటే ఎగ్జిక్యూటబుల్ పార్ట్. అంటే ఇక నేను ఇది నాకు కావాలి, ఈ పార్ట్కి ఆన్సర్ కావాలి అని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం ప్రోగ్రామ్ని. మనం ఎగ్జిక్యూషన్ అనేది చేస్తున్నాం. తర్వాత మనం లాస్ట్కి క్లోజ్ చేస్తున్నాం. ఎండింగ్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్ అంటే ఏంటిదంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్రోగ్రాంలో స్టార్ట్ చేస్తున్నాం కదా, అది క్లోజ్ అవుతుందని అర్థం. నెక్స్ట్ మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు కూడా లోకల్ వేరియబుల్స్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటి, గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటి అనేది మీకు నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ప్రోగ్రామ్స్ చేస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుందని నా ఇంటెన్షన్. సో నేను ప్రోగ్రామ్స్లో చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను చేసింది ఇప్పటిదాకా నేను మీకు ఒక ప్రోగ్రామ్ చూపించాను కదా, అది లోకల్ వేరియబుల్. ఇప్పటిదాకా మనం ప్రోగ్రామ్ గురించి తెలుసుకున్నాం కదా, ప్రోగ్రామ్ని ఎలా రాయాలనేది. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ అయితే డెవలప్ చేసాం కదా, ఇందులో కూడా మీకు చెప్పాను మెయిన్ అంటే ఎందుకు యూజ్ చేయాలో, మెయిన్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేయాలో చేశాను. ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఇవి ఎండింగ్స్, ఇక్కడ ఇదేమో డిక్లరేషన్స్కి. ఓకే, క్లియర్ స్క్రీన్ అనేది మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు కంపల్సరీ యూజ్ చేయాలి. క్లియర్ స్క్రీన్ అనేది ఇక్కడ ఇది స్కిప్ చేసి ఓన్లీ ఇదే లైన్ ప్రోగ్రామ్స్ అయితే రాస్తే అప్పుడు మనకి దీని ముందు మనం వేరే ప్రోగ్రామ్స్ డెవలప్ చేసి ఉండొచ్చు కదా, వాటి అవుట్పుట్స్ అనేటివి ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్స్ రాస్తాం కదా, వీటికి దీని అవుట్పుట్స్తో పాటు ఓల్డ్ అవుట్పుట్స్ కూడా వస్తాయి. అందుకే క్లియర్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ printf తీసుకున్నాం. అండ్ ఫైనల్లీ గెట్ సిహెచ్ఎస్ నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా. గెట్ సిహెచ్ఎస్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే టు గెట్ అవుట్పుట్ అంతే. గెట్ సిహెచ్ఎస్ అనేది క్లియర్ స్క్రీన్ అయిపోయింది కదా, మీకు అర్థమైంది కదా మెయిన్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేయాలి, మెయిన్ తోటి స్టార్ట్ చేయాలి, తర్వాత స్టార్టింగ్ డిక్లరేషన్స్, ఎండింగ్ డిక్లరేషన్స్, ఇక్కడ క్లోజింగ్స్కి ఎందుకు యూజ్ చేయాలి, క్లియర్ స్క్రీన్, గెట్ సిహెచ్ఎస్ ఎందుకు యూజ్ చేయాలనేది మీకు అర్థమైంది కదా. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. వీటి అవుట్పుట్ మాత్రం 10 and 20 అనేది వస్తుంది. నేను ప్రోగ్రామ్ చేసి మీకు కంప్యూటర్లో చూపిస్తాను. మళ్ళీ ఒకసారి మీకు షార్ట్కట్లో చేస్తాను. మెయిన్ ఫంక్షన్ అనేది సెల్ఫ్ కంటైన్డ్ బ్లాక్ ఆఫ్ ద స్టేట్మెంట్ టు పర్ఫామ్ స్పెసిఫిక్ టాస్క్ని మనం పర్ఫామ్ చేయడానికి మెయిన్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాము. మెయిన్ తోటి స్టార్ట్ చేస్తాము. ఇదేంటిది బిగినింగ్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్, ఇదేంటిది ఎండింగ్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్. ఈ మధ్యలో మనం ప్రోగ్రామ్స్ రాస్తాము. ఆ ప్రోగ్రామ్స్కి క్లోజింగ్ డిక్లరేషన్స్ ఏంటి, ఫంక్షన్ డిక్లరేషన్స్ చేస్తాము. ఇవి ఎందుకు డిక్లరేషన్ చేస్తాము, దేనికి ఎట్లా డిక్లేర్ చేస్తాము అనేది ప్రోగ్రామ్స్ని బట్టి ఉంటుంది. ప్రింట్ఎఫ్ని యూజ్ చేస్తాము. ఇదేంటిదంటే ఎగ్జిక్యూటబుల్ పార్ట్ అంటారు ఈ మధ్యలోది. ఓకేనా ఫ్రెండ్స్. ముందుగా మనం కంప్యూటర్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ మనకు విండోస్ ఉంటే చూపిస్తుంది కదా స్టార్ట్ బటన్, చూడండి ఇక్కడ లాస్ట్ నుంచి ఫస్ట్కి ఇట్లా 4 డబ్బల్లాగా కనిపిస్తుంది కదా, అందులోకి వెళ్ళాలి. అందులోకి వెళ్ళి మనం సెర్చ్ చేయాలి. మనకు కావాల్సింది ఇది సి లాంగ్వేజ్ ఎందులో ఉంటుందంటే టర్బో అనే యాప్లో ఉంటుంది. సో నేను ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను. చూడండి టర్బో బై అక్కి అని ఉంది కదా, అందులో ఓపెన్ చేస్తున్నాను. ఇందులోనే మనం సి చేయాలి, కానీ ఇక్కడ పైన సిపిపి అని ఉంది కదా, సిపిపి అంటే C++ అని, దాన్ని సిలోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఫైల్లోకి వెళ్ళి న్యూ ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్లోకి వెళ్తున్నాను.
ఇందులో మనం ఫస్ట్ ఏ నేమ్ పెట్టుకున్నా ఏం కాదు, తర్వాత డాట్ తర్వాత ఖచ్చితంగా సి అనే ఉండాలి. ఓకే చేస్తున్నాను. ఓకే, ఇది క్లియర్గా చేస్తున్నాను స్క్రీన్ అనేది. తర్వాత ఇప్పుడు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మీకు ప్రోగ్రామ్ అనేది చూపిస్తాను. ఇట్లా ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనం ఆల్ట్ F9 కంట్రోల్ F9 తీసుకోవాలి. ఇట్లా ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయని చూపిస్తుంది. ఎర్రర్స్ అనేవి 0 ఉంటేనే అవుట్పుట్ వస్తుంది. ఒక్క ఎర్రర్ ఉన్నా కానీ మనకు అవుట్పుట్ అనేది రాదు. చూడండి, ఒకటేసారి ఆల్ట్ పైన F9 పైన క్లిక్ చేయాలి. ఇలా చూడండి, ఎర్రర్స్, నో ఎర్రర్స్, వార్నింగ్స్, నో. తర్వాత కంట్రోల్ F9 చూడండి, ఇక్కడ కంట్రోల్ F9 ప్రెస్ చేశాను. అవుట్పుట్ అనేది వచ్చేసింది. ఇక్కడ స్క్రీన్ పైన కనిపించడం లేదు. సో ఫ్రెండ్స్, నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో మీరు చూసారు కదా, స్కిప్ చేయకుండా మీకు అర్థమవుతుందని కామెంట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. అర్థం కాకపోతే అర్థం కావడం లేదు, ఇంకా బెటర్గా చెప్పండి అని కామెంట్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.